నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం అండి. డాక్టర్ గారు, అయ్యా, మన కార్యక్రమంలో భాగంగా ప్రేక్షకులందరికీ కూడా వాళ్ళకి ఏమైనా సందేహాలు సమస్యలు ఉంటే గనక మనకి వాట్సాప్లో వీడియో రూపంలో రికార్డ్ చేసి పంపించమని చెప్తున్నాం కదా. అవునమ్మా. మరి రకరకాల సమస్యలు వస్తున్నాయి. ఇప్పటి వరకు మనం ఎక్కువగా మాట్లాడని సమస్యలను కొన్ని తీసుకుని ప్రేక్షకులందరికీ కాస్త అవగాహన కలుగుతుందని చెప్పి ఈ రోజు ఒక టాపిక్ ఎంచుకున్నాం. అలాగేనమ్మా. అది పురుషులకు సంబంధించి ఒక సమస్య అనమాట. కాస్త అడగడానికి ఇబ్బంది అయినా కూడా నేను ప్రయత్నిస్తాను అనడానికి. మీరు కూడా చెప్తురు కానీ దాని పట్ల చక్కని అవగాహన కలిగిద్దురు కానీ. మరి ఈ సమస్యకి సంబంధించి వచ్చిన వీడియోస్లో మేజర్గా క్వశ్చన్ ఏంటి అని అంటే కనుక, పురుష అంగం కాస్త వంకరగా ఉంటుంది మాకు. అవునమ్మా. సర్జరీయే డాక్టర్స్కి చూపించుకుంటే సర్జరీ చేయించుకోవాల్సిందే అని చెప్తున్నారు. ప్రకృతి వైద్య విధానంలో ఏవైనా చికిత్సలు ఉంటాయా? అసలు ఇలా ఎందుకు జరుగుతుంది? మాకే జరుగుతుందా లేకపోతే ఇతరులకు కూడా ఉందా? ఇలాంటివన్నీ వేరే వాళ్ళతో మాట్లాడుకోలేరు కాబట్టి మీకు వీడియో పంపించారు వాళ్ళు. అదేలేండి, మనం ఇట్లా చెప్పేసరికి ఎక్కువ మంది కూడా విజ్ఞానం వచ్చి కొంచెం వాళ్ళు కూడా కొంచెం మానసిక ఒత్తిడితో గురయ్యే సమస్య ఇది. అలా ఉండేసరికి చాలా మంది డిప్రెషన్ కూడా వెళ్ళిపోతారు. అవును. ఈ సమస్య అమ్మా 100 మంది మగవారిని తీసుకుంటే 4-5కి ఉండే సమస్య అని చెప్పొచ్చు. ఓకే. సాధారణంగా అంగం ఉన్నప్పుడు అది చిన్నగా అయిపోయి అట్లా ఉంటుంది. ఎప్పుడైతే హార్మోన్స్ ఆలోచనల ద్వారా ఉత్పత్తి అవుతాయో, కోరిక కలుగుతుందో, అంగము లోపలికి రక్త ప్రసరణ ఒక్కసారి అట్లా దూకుతుంది ఫోర్స్ లాగా. రక్తం అంతా ఫోర్స్ఫుల్గా రావటంతో ఆ కండంతా రక్తం నిండి పెద్దగా అవటం కానీ పొడవుగా అవటం కానీ జరుగుతుంది. గాలి ఊదితే బూర పెరిగినట్లే రక్తము నిండే మోతాదుని బట్టి అంగం యొక్క పరిమాణం పెరగటం ఆధారపడి ఉంటుంది. అంగము చిన్నగా ఉన్నప్పుడు ఎవరికి కూడా వంకరగా ఉందా స్ట్రైట్గా ఉందా ఏమీ తేడాలు తెలియవు. అది పొడవుగా అయినప్పుడు మాత్రమే ఈ షేపు కరెక్ట్గా ఉందా వంకరగా ఉందా అని తెలుస్తుందమ్మా. ఓకే. ప్రతి ఒక్కరికి 100 మందిని తీసుకుంటే 100 మందికి అంగం వంకర అనేది కొన్ని డిగ్రీలు ఉంటుంది. 5 డిగ్రీల నుంచి 10 డిగ్రీలు అంగం వంకర ఉండటం అనేది సహజ ధర్మము. అలా ఎందుకు ఉంటుంది, అలా ఎందుకు సృష్టించాడు అనుకోవచ్చు. అక్కడ భార్యాభర్తలు కలయిక జరిపినప్పుడు సంతానోత్పత్తి కోసము గర్భాశయ ముఖద్వారం నుంచి గర్భాశయం లోపలికి ఆ వీర్యం త్వరగా వెళ్ళటానికి కలయిక జరిపినప్పుడు ఆ బెండ్ ఉంటేనే కరెక్ట్గా వెళుతుందట. ఓకే. అందుకని డిజైన్ అలా ఉంది. కొంతమందికి అమ్మ ఇది 20 డిగ్రీలు 30 డిగ్రీలు 40 డిగ్రీల వరకు కూడా కొంచెం గట్టిపడినప్పుడు వంకరగా అనిపించేటప్పుడు ఈ డిగ్రీలు వంకర అనేది తెలుస్తూ ఉంటుందన్నమాట. కాబట్టి ఇలాంటి వారికి కొన్ని ఇబ్బందులు ఎదురవుతుంటాయి. కొంతమందికి కొన్ని రకాలుగా నొప్పులు ఎక్కువ అవుతూ ఉంటాయి. భార్యాభర్తల కలయిక సమయంలో కూడా కొంతమంది దీనివల్ల కొంత అసౌకర్యానికి కూడా వాళ్ళు గురవుతూ ఉంటారు. అందుకని ఇది సమస్యగా అనిపించి వాళ్ళు మనకి మెసేజ్ పెట్టి చెప్పండి అని అడిగిన రీజన్ అదమ్మా. వాస్తవం డిగ్రీలు వంకర అనే దానికి యథార్థాన్ని మనం ఇవ్వటం జరిగిందమ్మా. ఏ సమస్యకైనా కొన్ని కారణాలు ఉన్నట్టు ఈ సమస్యకు కూడా ఏమైనా కారణాలు ఉంటాయి డాక్టర్ గారు? అంటే ఈ కారణం చేత అలా వంకరగా అయ్యే అవకాశాలు ఉంటాయి అని. కొంతమందికి వయసులో టీనేజ్ ఏజ్ నుంచి కూడా అలాంటి విషయాలు కొన్ని విన్నప్పుడు కానీ ఇష్టమైన వాళ్ళు కొంతమంది కనపడినప్పుడు వాళ్ళు వేరే రకంగా వాళ్ళని ఆ కోణంలో చూస్తారు. పాపం కొంతమంది ఆడపిల్లల్ని కూడా మగపిల్లలు అంగం కొంచెం గట్టి పడుతుంది, పెద్దగా అవుతుంది. అండర్వేర్ టైట్గా ఉండేటట్టు వేసుకుంటాం ఎవరైనా సరే. ఆ టైట్గా నొక్కున్నప్పుడు ఇది పెద్దదైనప్పుడు షేపు కర్వేచర్ వచ్చేస్తుంది. వాళ్ళకి ఫ్రీగా అంగము నుంచోటానికి అవకాశం ఉండదు. ఇట్లా రిపీటెడ్గా కొంతమంది యువకులకి రోజులు అనేక సార్లు కూడా ఇలా జరిగే అవకాశాలు ఉంటాయి. అలాంటి వారికి అలా బెండ్ అనేది రావటానికి ఒక అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇలా ఎక్కువ సార్లు జరిగేసరికి అంగం లోపల ఫైబ్రస్ టిష్యూ అనేది కొంత డ్యామేజ్ అవుతుంది. అది వేరే రకంగా ఫామ్ అవుతుంది. ఓకే. అలా ఫామ్ అవటం వల్ల ఇక అండర్వేర్ లేనప్పుడు కూడా సాధారణంగా భార్యాభర్తల కలయిక కోసం అంగం గట్టిపడినప్పుడు కూడా అది కొద్దిగా కర్వేచర్ ఇంతకు ముందు లేదు, నాకు ఇప్పుడు పెరిగింది అని అట్లా అనిపిస్తుంది. కొన్ని సంవత్సరాలు ఇట్లా గడిచేసరికి కూడా కొంతమందికి ముందు లేకపోయినా ఈ స్థితి ఎక్కువగా ఉంటే అలా అయ్యే అవకాశాలు ఉంటాయి.
ఓకే. కొంతమంది అండర్ వేర్ వేసుకున్నప్పుడు టక్ చేసుకోవటం, కొన్ని ప్యాంట్లు వాడినప్పుడు కూడా ఈ అండర్ వేర్లో కూడా ఈ అంగాన్ని పెట్టుకునేటప్పుడు కూడా కొద్దిగా పెట్టే షేప్ను బట్టి కూడా ఈ కర్వేచర్ భవిష్యత్తులో డెవలప్ అయ్యే అవకాశం కూడా కొంతమందికి, యాంగిల్ పెరిగే డిగ్రీస్ చెప్పాం కదా, అలా వచ్చే అవకాశాలు ఉంటాయి. బేసిక్గా టైట్ దుస్తులు వేసుకున్న వాళ్ళకి ఇబ్బంది వచ్చే అవకాశం ఉంటుంది. కొంతమందికి జెనెటికల్గా కూడా ఆ షేప్ కూడా ఎరెక్ట్ అయినప్పుడు ఇట్లా వంకరగా అయ్యేది కూడా జీన్స్ ప్రకారం కొంచెం ఉంటుంది. అది కొద్ది మందిలో ఉంటుంది. కొంతమందికి ఇలాంటి కారణాలు యాడ్ అవుతుంటాయి. కొంతమందికి కొన్ని జబ్బులు వచ్చిన తర్వాత ఆటోఇమ్యూన్ డిజార్డర్స్, SLE కానీ, అట్లాగే దీంతోపాటు సార్గన్ సిండ్రోమ్ అనేది, ఇలాంటివి వచ్చినప్పుడు కొంతమందికి ఆ జబ్బుల కారణంగా ఆ ఫైబ్రస్ టిష్యూలో కొంచెం మార్పులు వచ్చి బెండ్ అయ్యి అది అట్లా ఫామ్ అయిపోతుంది. దాని ప్రకారం గట్టిగా అయినప్పుడు కూడా వంకరగానే ఉండిపోయేటట్టు ఉంటుంది. మరి మన ప్రేక్షకులు అడిగింది సమస్య అయితే ఇది, కానీ పరిష్కారం సర్జరీ అని చెప్తున్నారు, డాక్టర్స్ అని చెప్తున్నారు. ప్రకృతి వైద్య విధానంలో ఇతర చికిత్సలు ఏమైనా ఉన్నాయా, లేదంటే సర్జరీ కంపల్సరీ వెళ్లాల్సిందేనా? ప్రకృతి వైద్య విధానం ఇలాంటి వాటికి ఏమీ ఉపయోగం ఏమి ఉండదమ్మా. ఏ మందులు దీనికి లైన్ అవటానికి ఉండవు, ఏ వైద్యం ఇది పనిచేయదు. సర్జరీ చేసినప్పుడు ఏంటంటే ఆ టెక్నికల్గా వచ్చిన డిఫెక్ట్ని వాళ్ళు సర్జరీ ద్వారా రెక్టిఫై చేస్తారు కాబట్టి ఉంటుంది. కానీ ఈ మధ్య కొన్ని ఎక్విప్మెంట్స్ ఇట్లాంటి వారి కోసం డిజైన్ చేసి మార్కెట్లో అందిస్తున్నారు. వ్యాక్యూమ్ ఎరక్షన్ డివైజెస్ అంటారు వీటిని. ఒక విధంగా చెప్పాలంటే ట్రాక్షన్ అనుకోండి. నడు నొప్పులు, మెడ నొప్పులు వచ్చినప్పుడు ట్రాక్షన్ పెడతారు కదా, అట్లాగే అంగాన్ని అందులో పెట్టి ఆ వ్యాక్యూమ్ క్రియేట్ చేసినందువల్ల ఆ ప్రెషర్కి ఇది స్ట్రైట్గా ఉండేటట్టు అది కొంత దోహదపడే ఎక్విప్మెంట్ అన్నమాట. ఇది ఎంత పర్సంటేజ్ పనికొస్తుంది అనేది మనం చెప్పటానికి లేదు, ఎందుకంటే అలా వాడిన వారు ఎవరు కూడా ఇంత బాగుంది అని చెప్పలేదు కాబట్టి మనకి తెలీదు. కానీ అలాంటి మార్కెట్లో ఉన్నాయని చెప్పటం వరకు మనకు తెలిసిన విషయం కాబట్టి అలాంటి యూజ్ చేసేటప్పుడు కూడా మీ సమస్యకి డాక్టర్ సలహా మేరకు వాళ్ళు చెప్పినట్టు వాటిని వాడుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ రావు. ఏదో ఆన్లైన్లో చూసేసి అక్కడేదో కొనేసి చేసేసి రాజుగారు జీ తెలుగులో చెప్పారు నా బ్రతికి ఎట్లయిందని మళ్ళీ మననే అనకూడదు. ఎందుకంటే అది అనుభవం లేని విషయం కాబట్టి మనం చెప్పట్లేదు. కొత్త ఎక్విప్మెంట్స్ కాబట్టి నిపుణులైన డాక్టర్స్ అడ్వైజ్ మీద అలాంటి వాటిని కూడా ఉపయోగించడం సేఫ్ అని చెప్పడం జరుగుతుంది. మరి డాక్టర్ గారు, ఈ సమస్య ఉన్న వాళ్ళకి పిల్లలు పుట్టే అవకాశం ఉంటుందా, లేదంటే సంతానలేమి సమస్యలు కూడా ఏమైనా వస్తాయంటారా? ఇలా ఉండటానికి పిల్లలు పుట్టపోవటానికి సంబంధం ఏమి లేదమ్మా. కాకపోతే ఈ భార్యాభర్తలు కలయిక సమయంలో కొంచెం వాళ్ళు అనుకున్నట్టు నాకేదో సుఖము లేదు ఈ వంకర వల్ల అని అట్లాంటి అనుమానాలు ఎక్కువ ఉంటాయి. సుఖానికి దీనికి కూడా సంబంధం లేదు. ఇద్దరు ఆశించిన విధంగా ఆ సాంసారిక జీవితంలో ఆ అనుభూతిని చక్కని పొందటానికి ఇదేం అడ్డు కాదు. పిల్లల్ని కంటానికి కూడా ఏ విధమైన అడ్డు కాదు. అదే అంగము కొంతమందికి చిన్నగా ఉన్నది, కొంతమంది పొడవుగా ఉన్నదని దీంతో కూడా మానసికంగా కుంగిపోతుంటారు కొంతమంది మగవారు. ఆ విషయంలో కూడా పిల్లలు కలగటానికి ఏ విధమైన అడ్డు అది కాదు. అందుకని మన జీన్స్ని బట్టి, మన ఆహారపు అలవాట్లను బట్టి, మన ఆలోచనలు బట్టి, మనం వాడే కొన్ని మందులను బట్టి వీటిలో వ్యత్యాసాలు ఏమైనా ఉంటే కొంత ఉండొచ్చు తప్ప నష్టమైతే ఏమీ ఉండదమ్మా. కాకపోతే సైకలాజికల్గా మగవారు ఇంకెక్కడెక్కడో ఏవో చూసి నాకు ఇలా ఉంది కదా అని వాళ్ళు చెప్పుకోగా విని దాని ఒక పెద్ద సమస్యగా భావించి మనోవేదనకు గురవుతుంటారు. కాబట్టి లేకపోతే ఇంట్లో ఉండే పార్ట్నర్ కూడా ఆవిడ కూడా ఏదన్నా ఇట్లాంటి వాటిలో నెగిటివ్గా మాట్లాడితే ఈయన ఇంకా కుంగిపోతాడు పాపం. అందుకని ఏ స్త్రీలు కూడా ఇలా ఉంది అని అతన్ని కాస్త మానసికంగా కుంగిపోయేటట్టు మాటలు అనాల్సిన పని లేదు. అది కరెక్ట్ కూడా కాదు. దానివల్ల ఏమీ నష్టమేమీ లేదు ఉండదు. బాగా తీవ్రంగా మార్పు వచ్చినప్పుడు మాత్రం కొద్దిగా పెయిన్ ఎక్కువ ఉండి వీళ్ళ కలయిక జరగటం ఇబ్బంది అవ్వచ్చు. ఏదన్నా అసౌకర్యాలు ఏమైనా ఉంటే ఉండొచ్చు తప్ప సాంసారిక పరంగా పిల్లలు పుట్టడానికి, సుఖ సౌఖ్యాలు అనుభవించడానికి ఏమీ డోకా దీనివల్ల లేదని స్త్రీలు కూడా అట్లాంటి వాటిని అంగీకరించి మగవారిని కాస్త మనోవేదన గురి కాకుండా రక్షించాల్సిన బాధ్యత అలాంటి స్త్రీలపైనే ఉంటుందన్నమాట.